పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆయన పార్టీ నేతలకు, నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ నిన్న ఒక దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి మన పార్టీ నాయకులు మనం అందరం కూడా దేశం గురించి ఆలోచించాలి, జాతీయ భావంతో ఉండాలి. దేశంలో జరిగేటువంటి వాటి గురించి మనం ప్రశ్నించాలి, అన్యాయం జరిగితే ప్రశ్నించాలి, అంతే తప్ప మనం కేవలం రాష్ట్రానికి మిగిలిపోకూడదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓవరాల్గా పరిస్థితి చూస్తే అదే కాక్రోచ్ పార్టీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంత సడన్ గా ఏపీ వదిలేసి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ పెట్టుకోవాల్సిన మీటింగ్ అక్కడ ఎందుకు పెట్టినట్టు, ఇప్పుడు దేశ రాజకీయాల్లో సడన్ గా ఎంట్రీ గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఏ పని చేయాలో ఆయనకు తెలియట్లా, ఏ పని ఆయన చేయనివ్వట్లా. ఇక్కడ పని లేనప్పుడు ఏం చేస్తారండి, ఎక్కడో చాట ఏదో పని చేయాలి కదా. సరే తెలంగాణ పోయి పనిచేద్దాం అనుకున్నారు. అక్కడ ఏదో సభ్యత్వ నమోదుకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టాలన్నారు. దానికి పర్మిషన్ అడిగారు. అది కూడా జూన్ 2వ తారీఖు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున. నిన్నటి రోజు ఢిల్లీలో చెప్తున్నారు 1200 మంది చనిపోయిన దాన్ని ఆ సంస్కరణ దినోత్సవం కోసం నేను వాళ్ళకి నివాళులు అర్పిద్దామని మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. మీరు లెటర్లో అది రాయలేదండి. లెటర్లో అది రాయల. మీరు ఏం రాసినారంటే, ఇక్కడ ఎంతో మంది మా వాళ్ళు సభ్యత్వాలు చేసినారు, ఆ సభ్యత్వ నమోదు చేసినటువంటి వాళ్ళని ప్రశంసిస్తూ ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ఓపెన్ ఆడిటోరియం మాకు కావాలి అంటూ మీరు లెటర్లో మెన్షన్ చేసినారు. 1200 మందికి నివాళులు అర్పించాలంటే మీరు తెలంగాణ భవన్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళి నుంచోవచ్చు, లేకపోతే మీ భవనంలో వాళ్ళకి నివాళులు అర్పించుకోవచ్చు. ఈ మీటింగ్లు, ఈ లెటర్లో రాసిన అంశాలు వేరు, మరేంటో ఆయన ఎప్పుడేం మాట్లాడతారో మనమేం విమర్శించక్కర్లేదండి. ముందు ఒక వీడియో, వెనక ఒక వీడియో మనమే పెడితే చాలు. నాడు నేడు అనే కాన్సెప్ట్ లాగా ఉంటదండి. ఇంకొకటి ఏంటంటే, ఢిల్లీలో దేశ సమగ్రత అన్నారు. రాష్ట్ర సమగ్రత ఇటు ఎటుపోయిందండి? దేశ సమగ్రతని కాపాడాలి, దేశ ఐక్యతని కాపాడాలన్న ప్రతిసారి నాకు తెలుగుదేశ ఐక్యత, తెలుగుదేశ సమగ్రత అనే వినపడుతుంది, కానీ దేశం అంటే నాకు తెలుగుదేశం లాగా ఉందండి. దేశం మీద భక్తి కలిగిన వాడికి టికెట్లు ఇస్తాను అంటే, దేశం మీద భక్తి అని చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్లు కూడా వచ్చారు. కానీ దేశం మీద భక్తి కాదు, తెలుగుదేశం మీద భక్తి అని లింగమనేని రమేష్ గారి టికెట్ ఇచ్చాక మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లియర్ సార్. ఓపెన్ బ్యాట్స్మెన్ అదర కొట్టేసినట్టు, ఫస్ట్ స్పీచ్ లాస్ట్ స్పీచ్. ఇంతవరకు లింగమనేని రమేష్ గారి భాష ఎప్పుడు నేను చూడలేదండి. ఆయన ఎప్పుడు మాట్లాడతారా, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందా, ఆయన జనసేన గురించి ఏం మాట్లాడతారా, నాయకుడి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారా, వెయిటింగ్ అండి, స్టిల్ వెయిటింగ్. మనం ఒక్క స్పీచ్ ఇంతవరకు బయటికి రాలా. అంటే మాట్లాడడం కూడా చేతకాని వాడికి రాజ్యసభ ఇచ్చేసారా? మరి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు? సరే 2-3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎంపీగా అయ్యాడు కదా బాలశౌరి గారు. ఆయనకి అక్కడ పార్లమెంట్ లో ఏం మాట్లాడాలో, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి ఈయనకి చెప్తున్నాడు. ఆయన ఎక్స్పీరియన్స్ కదా. మనం అంటే ఇప్పుడే వచ్చాను రాజకీయాల్లోకి. ఆయన ఎక్స్పీరియన్స్ కదా. ఆయన సోనియా గాంధీ గారితో ట్రావెల్ చేసిన ఆయన. ఆయనకి రాజ్యసభలో, లోక్సభలో ఎలా మాట్లాడాలి, ఇలా కాదు అలా మాట్లాడాలని ఇంకా అంటే ఉదయాన్నకి చెప్పుకున్నా బాగుండు, ఎందుకంటే కొత్తగా వచ్చాడు కాబట్టి. అసలు ఎవరి కోసం మీటింగ్ పెట్టాడు, ఏం మీటింగ్ అంటే నేను అనుకున్నానండి, ఇండియా గేట్ దగ్గర మీటింగ్ పెడుతున్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చేతులు ఎత్తలేదు, ఎత్తుంటే నేను వాళ్ళ గురించి పోరాడతాను, కానీ నా దగ్గర ఉంది ఒక్క ఎమ్మెల్యేనే, ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీ వాళ్ళు లాక్కెళ్ళిపోయాడు, నా దగ్గర ఏమైనా ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఇలా ఉండుంటే నేను అదేంటది నేషనల్ పార్టీతో పొట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి గొప్పగా నిధులు తెచ్చేదాన్ని, గదుల్లో తలుపులు తెరిచేదాన్ని అని ఏదో భారీ డైలాగులు కొట్టినారండి. ఇప్పుడు 21 స్ట్రైక్ రేట్ ఇచ్చినారు, 2 ఎంపీలు ఇచ్చినారు, మూడోది కూడా మీకో కాదో మన మనిషో కాదో ఎవరో ఒకటికి ఓ రాజ్యసభ ఇచ్చినారంటే 3 ఎంపీలు మనకున్నారు. మరి 3 ఎంపీలు 21 స్ట్రైక్ రేట్ తో మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, అక్కడ నాణ్యత లోపంతో ఇస్తున్న సరుకుల వల్ల, లేకపోతే అదేంటది ఐరన్ ఓరు, లేకపోతే బొగ్గు, ఇలాంటివి నాసిరకం చేయడం వల్ల అక్కడ ప్రాణాలు పోయినాయి కదా, వాటి గురించి ఏమన్నా ఒక మాట ఏమన్నా మాట్లాడతారేమో అనుకున్నానండి. మాట్లాడాల. తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన గురించి ఏదో మాట్లాడారు. సరే అయిందేదో అయింది. తెలంగాణలో 1200 మంది ప్రాణత్యాగ ఫలితం తెలంగాణ వాళ్ళకు వచ్చింది, వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా మన రాజధాని మనం నిర్మించుకోవాలి, మన ఆంధ్రాని మనం డెవలప్ చేసుకోవాలి. మీరు ఆంధ్రాలో పుట్టి ఉన్నారు కాబట్టి మీరు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ అనే పదాన్ని విన్నారా అండి? బాగా వినుంటారులే, ఆయనకి చాలాసార్లు అనేవాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా అని. ఇప్పుడు మీరు అడుగుండాల్సింది, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడుగుండాల్సింది. మళ్ళా ఇంకేమన్నా అవతలాడు 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడుగా, ఏముందిలే అనుభవం లేనోడు. 2 ఏళ్ళు కరోనా పోగా మిగతా 3 ఏళ్ళు 17 మెడికల్ కాలేజ్ తెచ్చి 4-5 పూర్తి చేసి 4-5 ఆయన టైంలో ఫోర్స్ లో వెళ్ళిపోయి మిగతా 3 మనం ఓపెన్ చేసి ఇన్ని జరిగినాయే మన హయాంలో.
ఇంకొక 3 తెచ్చి 20 రౌండ్ ఫిగర్ చేద్దామని ఏమైనా అనిపించిందా? మనకెందుకు అవన్నీ? దేశ సమగ్రత. అరే మన రాష్ట్రంలోనే మనం ఏమీ చేసుకోలేకపోయామే. మనకి పని చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయామే. మళ్ళీ కేరళ, కర్ణాటక ఇంకేవేవో రాష్ట్రాలు, మద్రాసు వీళ్ళ జీవితాలు నాశనం చేసేస్తామా? సభ్యత్వాలు చేసినప్పుడు మనం వాళ్ళకి ఎలా నిలబడతాం? ఒక 300, 400 ఇచ్చారు. వాళ్ళు చచ్చిపోతే డబ్బులు ఇస్తామా? ఇన్సూరెన్స్ ఓడు కూడా ఇస్తాడు. బ్యాంక్ ఓడు కూడా ఇస్తాడు. మరి వాడికి మనకి తేడా ఏంటి? మరి ఆ కుటుంబానికి కష్టం వచ్చింది. వాళ్ళు అటు స్టాలిన్ పార్టీలో పోక, ఇటు విజయ పార్టీలోకి పోక మన పార్టీలో ఉన్నారు. వాళ్ళకి సమస్య వచ్చింది. మన పార్టీ నుంచి ఎవరు పోతారు? నాదెండ్ల మనోహర్ గారు పోతారేమన్నా? అక్కడ ఎవరన్నా నాయకుడిని తయారు చేస్తారా? మరి అక్కడ మిమ్మల్ని నమ్మి మీ మీ గురించి గొప్పగా మాట్లాడి మిమ్మల్ని ఎవరితో అన్నారనుకో కోప్పడి వాళ్ళతో కొట్లాడి కేసులు ఇరికించుకుని లోపలేసుకుని లాకప్ డెత్ అయిపోతారు. మరి వాళ్ళకి మనం ఎట్లా నిలబడాలా? అసలు అటు పోకుండా ఇటు పోకుండా నా దగ్గరికి రండి అని ఒక కొంత ఓట్ బ్యాంకింగ్ రెడీ చేసి ఆ ఓట్ బ్యాంకింగ్ ఇటు కలపాలా అటు కలపాలా అని ఎటు రేట్ వస్తే అటు కలుపుతున్నారని నేను అనట్లేదండి. వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళదేముంది నోరా తాటి మట్ట ఏమైనా మాట్లాడేస్తారు. ఏం మాట్లాడుతున్నారో తెలుసా సార్? 2014లో అంట పవన్ కళ్యాణ్ గారు కనీసం సొంత ఇల్లు కూడా లేదంట. అద్దింట్లో ఉన్నారంట. ఆయన డబ్బులు లేక స్పోర్ట్స్ కార్ కూడా అమ్ముకొని మంత్రి నారాయణ కొడుకు అమ్మితే ఆ మంత్రి నారాయణ కొడుకు ఆ స్పోర్ట్స్ కార్ మెయింటైన్ చేయలేక ఏదైతే ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక డివైడర్ కొట్టుకొని చచ్చిపోయాడట. అంటే స్పోర్ట్స్ కార్ కూడా మెయింటైన్ చేయలేని పవన్ కళ్యాణ్ ఉన్న ఇల్లు కూడా రేణు దేశాయ్ గారికి ఏదైతే ఆవిడకి యాలిమనీ పర్మనెంట్ ధరణం. యాలిమనీ మెయింటెనెన్స్ లో ఇచ్చేసినారు. అద్దింట్లో ఉండిన పవన్ కళ్యాణ్ గారు 2014లో చంద్రబాబు గారికి సంఘీభావం తెలిపినందుకు గాను కొన్ని వేల కోట్ల ప్యాకేజ్ తీసుకున్నారంటూ మీ వైసీపీ వాళ్ళు నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతున్నారు. ఏమనంటే అంటారు 2014 తర్వాత ఏం కేసులు అదేంటిది లాయర్ కదా కేసులు వచ్చేస్తాయి. ఏం సినిమాలు హిట్ అయినాయి? ఎంత డబ్బు సంపాదించారు? అని వైసీపీ వాళ్ళు నిలదీస్తున్నారు. వాళ్ళు వేస్ట్ తీసేయండి. టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు 14, 19లో సంఘీభావం తెలిపి టీడీపీలో అందున స్పెషల్ గా ఉండే కాపులండి. తెలుగుదేశంలో ఉండే కాపులకి చంద్రబాబు గారు అయ్యా 14, 19లో మీ కులపోడు మీ నాయకుడు అనుకున్నారు కదా పవన్ కళ్యాణ్ అతను నాకు సపోర్ట్ చేసినాడు కాదనట్లా. కానీ ఊరికే చేయలే. ప్యాకేజ్ తీసుకున్నాడు. ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడో తెలుసా? అంటూ టీడీపీలోని కాపులకి స్ప్రెడ్ చేసి పడేసినాడు. ఆధారాలతో చెప్పేస్తున్నాడు. వాళ్ళే టీడీపీలో బలమైన కాపులు, వైసీపీలో బలమైన కాపులే ఇదిగో అమ్మా కావాలంటే మేము కాపులు చెప్తే వైసీపీ వాళ్ళు చెప్తే మీరు మమ్మల్ని అబద్ధాలు అంటారు కదా. 14, 19లో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆలోచించినటువంటి టీడీపీ కాపులకి ఆధారాలతో పవన్ కళ్యాణ్ బతుకు భాగవతాన్ని నిరూపించి టీడీపీ కాపులతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినారు. మరి అలా చెప్పకపోతే తిట్టరు కదా. ఏమయ్యా అవసరానికి మా వాడిని వాడుకొని ఈ రోజు మా వాడిని నెత్తిన రూపాయి పెడితే పావులాగా చల్లదంటాడా? మా వాడి వెనకాల ఓటింగ్ అంతా నీకు వచ్చి పని చేస్తేనే నువ్వు గెలిచింది. ఏమయ్యా పని చేసినారు గెలిచింది. ఊరికి ఏమన్నా చేసినాడయ్యా? ఎంత సొమ్ము తీసుకున్నాడో తెలుసా? అప్పట్లో ఆయన అద్దిల్లాయా బాబు. స్పోర్ట్స్ కారు నెలకి మెయింటైన్ కూడా చేసుకోలేని పరిస్థితి. ఈ రోజు ఆ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఎవరు కట్టించారు ఇల్లు? కోడి చెరువు ఎవరు కొనిచ్చారు? ఏ సంవత్సరంలో కొనుక్కున్నాడు? కోడి చెరువు ఎదురుగా ఉండే 2 అంతస్తుల విల్లా, 2 అంతస్తుల 3 అంతస్తుల పెద్ద విల్లా, దాని ఎదురుగా ఆవులు, బాతులు, కుక్కలు, కోళ్లు ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నాడు? యాడ్ నుంచి సంపాదించాడు? 14 నుంచి ఈ టైంలో ఎన్ని సినిమాలు హిట్ అయినాయి? ఎన్ని కోట్లు వచ్చినాయి? రోజుకి 2 కోట్లు వేసుకున్న ఆయన చేసేది 50 రోజులు కదా. 50 × 2 ఎంతది? ఒక 100 కోట్లు అయిద్దా? 100 కోట్లకి ఏమొస్తుంది? ఒక ఎమ్మెల్యే కూడా రాడు. ఒక ఎమ్మెల్యే కూడా 100 కోట్లకు కాలేని పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సినిమాల్లో కాటమరాయుడు డబ్బులే కట్టలేక నష్టపోతున్నాను, ఈ రోజుకి మట్టి పెడతలో తింటున్నాను, బిడ్డల డిపాజిట్లు అమ్ముకుని పార్టీ కార్యాలయం కొనుక్కున్నాను, కార్ ఇన్స్టాల్మెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని ఎప్పుడు చెప్పినాడంటే 2019 ఎలక్షన్ ప్రచారంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఆ ఏరియాలో చెప్పిన మాటలండి. అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనమాట. మా ఓడు నిజాయితీ ఓడరా, మా ఓడు సంపాదించుకోలేదురా, మా ఓడు చూడరా బిడ్డలు డిపాజిట్లు అమ్ముకున్నాడు రా, మా ఓడి మట్టి పెడతలో తింటున్నాడు రా, మా ఓడికి కార్ లీజు కూడా ఇవ్వట్లేదురా మీరు, ఏం మా ఓడిని అంత తక్కువ చేస్తారు మీరు అని మేము రక్తాలు గారేలా చించుకొని మా దగ్గరుండి 2014, 19 గెలిపించాం. 2019లో బయటకు వస్తే బాగానే ఓటు వేయించినారు. అయితే నన్ను ఓడిచ్చినారు అంటాడు. అరే ఎక్కడో చాట గెలుచుండేవాడు ఎందుకు గెలవలేదంటే గెలిస్తే నిలబడాలి కదా అంటాం. మళ్ళీ టీడీపీతో కలపనేమో అని దగ్గరుండి ఓడిపోయారా? ఓటు వేయలేదా? కాపులు కమ్యూనిటీ ఓటింగ్ మాత్రం బలంగా పడింది కదా. సరే ఏమో సార్, మాకైతే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎవరి గురించి ఏం మాట్లాడతాడో అసలు మాట్లాడాలంటే కూడా మాకు సమయం వృధా అవుతుందేమో అనిపించే పరిస్థితి సార్. దేశానికి చెదురుగానే మంచి ఉద్దేశమే.
కానీ రాష్ట్రానికి కూడా ఏదో ఒకటి చెయ్యాలని మేము తాపత్రయపడుతున్నాం. రాష్ట్ర పరిస్థితుల్లో లాకపు డెత్తులు, అన్యాయంగా ఆడబిడ్డలు నడి రోడ్డు మీద కొట్టడాలు, అక్రమంగా కాపుల భూముల్ని కబ్జా చేయడాలు, దళిత బిడ్డల మీద అఘాయిత్యాలు చేయడాలు, కులం పేర్లు పెట్టి బూతులు తిట్టడాలు. ఈ రోజు ఇంత నైవంచన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుండగా దేశ సమగ్రతని కాపాడేటప్పుడు అంటే ఆకాశానికి ఎక్కుదాం అనుకున్నాడు ముందు ఉట్టి కన్నా ఎక్కి రాష్ట్రాన్ని బాగా బాగుపరిస్తే మీరు కర్ణాటక, కేరళ, చెన్నై, మహారాష్ట్ర ఇంకెటిగా వంటలు పోవచ్చు సార్. వాళ్ళు ముందు మమ్మల్ని అడుగుతారు. మేము ఇక్కడ బలపడుతున్నాం అంటే మేము బలహీనపడ్డాం. మీరు వెళ్ళి బలపడండి. మేము పార్టీలో లేకముందు బలపడ్డాం. పార్టీలోకి వచ్చాక బలహీనపడ్డాం. సో ఇది ఎలా ఉంటదంటేనండి, ఢిల్లీలో ఎందుకు మీటింగు? ఛార్జీలు బొక్క, రాను పోను అప్ అండ్ డౌన్ ఛార్జీలు, భోజనాలు అదేదో ఆంధ్రాలో పెట్టుకోవచ్చుగా. ఆంధ్రాలో పెట్టుకొని ఢిల్లీని చూపించొచ్చుగా. కానీ సార్ తండ్రి కొడుకులు సింగపూర్ వెళ్ళినట్టున్నారే చంద్రబాబు గారు, లోకేష్ గారు. చ-